హలో గైస్, వెల్కమ్ టు విప్రీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్సైజ్ 4.3 లోని ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటేనే పాలిటెక్నిక్ కానివ్వండి, ఏపీఆర్జేసీ కానివ్వండి, మీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మ్యాథమెటిక్స్ ని ఎలా చేయాలనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఇప్పటి నుంచే మీరు మ్యాథ్స్ అనే భయాన్ని తీసేసి పర్ఫెక్ట్ గా వినడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ మెయిన్ పాయింట్ మ్యాథ్స్ నేర్చుకోవాలంటే వినడం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. తర్వాత మెథడ్ అర్థం చేసుకోండి, అలాగనే చేయడం, లెక్కలు ప్రాక్టీస్ చేయడం అనేది నేర్చుకోండి. ఓకే గైస్, అలాగనే మీకు ప్రతి నోట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో విక్రీ స్టడీస్ అంటే ఇక్కడ చెప్పినదంతా మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగనే మీకు 10th క్లాస్ మోడల్ పేపర్స్ ఏపీవి కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లో, దాంట్లో జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగనే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, ఎక్సైజ్ 4.3 లోని ఫోర్త్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ పాసిబుల్. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ పాసిబుల్ కాదా? ఓకే, ఇఫ్ ద సో డిటర్మైన్ దేర్ ప్రెసెంట్ ఏజెస్. ప్రెసెంట్ ఏజ్ పాసిబుల్ అయిందనుకో ప్రెసెంట్ ఏజ్ కనుక్కోవాలంటే, పాసిబుల్ కాలేదనుకో ఇంకా నాట్ ఏ పాసిబుల్ అని రాసేసేయాలి. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది టూ ఫ్రెండ్స్ ఈస్ 20 years. 4 years ago the product of their ages in years was 48. ఇక్కడ క్వశ్చన్ అదే కదా చెప్తున్నది. నేను మ్యాథ్స్ లో మెయిన్ పాయింట్ గా క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ది ఏజెస్ టూ ఫ్రెండ్స్, ఇద్దరు ఏజ్ అనమాట. అంటే ఇద్దరు వ్యక్తుల ఏజ్ ఎంత ఉంది మొత్తం కలిపితే, ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఏజ్ కలిపితే మొత్తము 20 years ఉందంట. అంటే 20 సంవత్సరాలు ఉంది. ఇద్దరు కలిపితే ఎంత ఉంది? 20 years ఉంది. ఓకే, ఇక్కడ చూడండి 4 years ago the product of their ages in was 48 ఉందంట. అంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ప్రోడక్ట్ అంటే ఇంటూ చేస్తే, ఇతని ఏజ్ ఇంటూ చేస్తే 4 సంవత్సరాల తర్వాత 48 ఉందంట. ఇప్పుడు మనం దాని ప్రాబ్లం చేద్దాం. దానికంటే ముందర వీళ్ళిద్దరు ఏజ్ కనుక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇద్దరు కలిపి ఎంత? 20 years కదా. ఇప్పుడు ఒకరి ఏజ్ వచ్చేసి ఎంత? ఎక్స్ అనుకుందాం. ఒకరి ఏజ్ ఎంత వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఓకే, అప్పుడు ఇతని ఏజ్ ఎంత ఉంటుంది? ఇక్కడ చూడండి, ఇతని ఏజ్ ఎంత ఉంటుంది అంటే 20 మైనస్ ఎక్స్ తీసేసి ఇతని ఏజ్ వస్తుందా? ఇక్కడ చూడండి 20 - x. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఇతని ఏజ్ ఎంత ఉంది? ప్రెసెంట్ ఇప్పుడు ఎక్స్ ఉంది, కానీ ఇది ఇద్దరు మొత్తం ఏజ్ కలిపితే ఎంత? 20. ఇతని వయసు ఎంత? మొత్తం ఏజ్ లో నుంచి ఇతని వయసు తీసేస్తే ఇతని వయసు వస్తుంది కానీ ఇంకొకరిది. అర్థమవుతుందా క్వశ్చన్? అదే క్వశ్చన్ పర్ఫెక్ట్ గా నెల. మనం ఒకరి ఏజ్ ఎంత వచ్చింది? ఎక్స్ వచ్చింది, కానీ ఇతని ఇంకొకరి ఏజ్ ఎంత ఏముందో తెలియదు కాబట్టి మనం మొత్తం ఏజ్ లో నుంచి ఇతని ఏజ్ తీసేస్తే ఇంకొకరి ఏజ్ వస్తుంది. అదే చెప్తున్నది. ఇక్కడ ఇద్దరు కలిపితే 20. ఇద్దరిది కలిపితే ఏజ్ ఎంత? 20. ఒకరి ఏజ్ ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఇంకొకరిది ఏమవుతుంది? 20 - x అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇదే వర్డ్స్ లో రాస్తాను, అంటే వాక్యాల రూపంలో రాస్తాను. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇంకా తర్వాత ప్రాబ్లంలోకి వెళ్ళిపోవడమే. ఇక్కడ ప్రోడక్ట్ 4 years అనేది తర్వాత రాద్దాం. ఇక్కడ చూడండి. ఓకే, సొల్యూషన్. ద సమ్ ఆఫ్, ఇదే రాస్తాను మొత్తం. ద ages of two friends is 20 years. ఎంత? 20 years. అదే రాస్తున్నాను ఇక్కడ. ఏమి వీళ్ళిద్దరు వయసు ఎంత? 20 సంవత్సరాలను రాస్తుంది. ఇక్కడ ఉండేది నేనేం వేరేటిది ఏం రాయట్లేదు. తర్వాత 4 తర్వాత ఇక్కడ ఒకరి ఎక్స్ ఏం వచ్చింది? ఎక్స్ వచ్చింది. ఇంకొకరిది 20 - x. అంటే మొత్తంలో నుంచి ఒకరి వయసు తీసేస్తే ఇంకొకరి వయసు వస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, let the ages of the two friends, ఒకరిది ఏమొచ్చింది? ఎక్స్, ఇంకొకరిది 20 - x కదా. ఇది కండిషన్ అయిపోయింది కదా. ఇది కండిషన్ అయిపోయింది. వాళ్ళ ఏజ్ ఏందో కనుక్కుందాం. ఒకరిది ఎక్స్, ఇంకొకటి 20 - x. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 4 years ago, ఇక్కడికి అయిపోయింది. 4 years ago the product of their ages in years was 48. 4 సంవత్సరాల తర్వాత, ఇక్కడికి అయిపోయింది. 20 సంవత్సరాలు అనేది అయిపోయింది. ఇప్పుడు చూడండి 4 సంవత్సరాల తర్వాత, ఇక్కడ చూడండి 4 సంవత్సరాల అంటే ప్రెసెంట్ ఏజ్ లో నుంచి 4 సంవత్సరాల తర్వాత x - 4. ఇతను కూడా ఏమవుతుంది? -4 అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేయలేం కాబట్టి x - 4 ఇలాగనే రాసుకున్నాం. 20 లో కల్లా 4 పోతే 16 - x. 16 - x. ఇప్పుడు చూడండి, ఇది అదే చెప్తున్నది. ఇప్పుడు 4 years ago తీసేసినాం. ప్రెసెంట్ ఏజ్ లో నుంచి 4 years ago తీసేసినాం.
తర్వాత ఇక్కడ ఏంది ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ దేర్ ప్రోడక్ట్ ఆఫ్ ది 48 అంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే అంటే ఇంటూ చేస్తే 48 వస్తుందంట. కండిషన్ అర్థమైందా? ఇప్పుడు అదే రాస్తున్నాం మళ్ళీ ఇక్కడ. ఓకే 4 years ago their age x minus 4 and ఎంత 16 minus x. their product మొత్తం ఎంత? their product మొత్తం ఇద్దరి వయసు 48. తర్వాత అకార్డింగ్ టు ప్రాబ్లం ప్రోడక్ట్ వీళ్ళిద్దరు ఏంది ప్రోడక్ట్ చేయాలి. x minus 4 16 minus x ఈక్వల్ టు ఎంత మొత్తము 48 కదా 48. ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి తెలుసు కదా. x ఇంటూ 16 x తర్వాత x మైనస్ కాబట్టి మైనస్ x ఇంటూ x స్క్వేర్. ఇక్కడ చూడండి ఫస్ట్ నంబర్ ని ఈ రెండు నంబర్లతో ఇంటూ చేయాలి, తర్వాత నంబర్ ని తర్వాత. ఓకే మైనస్ కాబట్టి మైనస్ 16 4 జా 64. తర్వాత మైనస్ కాబట్టి మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 4 ఇంటూ ఎక్స్ 4x ఈక్వల్ టు 48. ఓకే ఇక్కడ చూడండి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ అంటే జనరల్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ax స్క్వేర్ లో ఉండాలి. ఫస్ట్ ఏంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, తర్వాత నంబర్లు ఉండాలి. 16x 4x ఏమవుతుంది 20x అవుతుంది కదా. ఏమవుతుంది 20x 16x 4x ఏమవుతుంది 20x మైనస్ 64. ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసి న్యూట్రల్కి వస్తే కూడా మైనస్ 48 ఈక్వల్ టు 0. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x ఈ రెండు కలపండి 64 48 ఎంత 12 10 11 ఎంత 1 1 12 మైనస్ 1 1 12 ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మైనస్ ఉండకూడదు అంటే ప్రతి ఒక్క నంబర్ ఏం చేస్తాం ఇంటూ చేస్తాం. ప్రతి ఒక్క మైనస్ ను కామన్ తీసి ప్రతి ఒక్క దాన్ని సింబల్ చేంజ్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 20x మైనస్ మైనస్ ప్లస్ 1 1 12 ఈక్వల్ టు 0. ఓకే ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి వచ్చింది తెలుసు కదా. బి స్క్వేర్ మైనస్ 4ac చేయాలి. ఒకవేళ మైనస్ లో వచ్చింది అనుకో మనకి నాట్ పాసిబుల్ అని రాయాలి. ఒకవేళ 0 గానీ ప్లస్ గానీ వచ్చింది అనుకో మనం ఏం చేయాలా ఇంకా క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించి ముందరకు వెళ్ళాలి. ఓకే అది అర్థమైందిగా మీరు రాసుకోవచ్చు ఇది. ఓకే నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. కంపేరింగ్ చేసుకుంటే ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 1 కదా. ఏ పక్కన ఏం లేదంటే 1. తర్వాత బి ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ 20. సి ఈక్వల్ టు ఏమొస్తుంది 1 1 12 కదా. బి స్క్వేర్ మైనస్ 4ac లో సబ్స్టిట్యూషన్ చేయాలి మనం ఇప్పుడు ఈక్వల్ టు 0. బి ఎంత మనకి మైనస్ 20 హోల్ స్క్వేర్ మైనస్ 4 కాబట్టి 4. ఏ ఎంత 1, సి ఎంత 1 1 12. అసలు ఏ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ చూడండి మనం కంపేర్ చేసుకుంటే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ లేక ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 ఉంది కాబట్టి 1 రాసుకుంటున్నాం. ఓకే ఈక్వల్ టు 0. 20 స్క్వేర్ అంటే 20 ఇంటూ 20 400 అవుతుంది. మైనస్ ఉంది కదంటే స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ రాదు. మనకి ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి పవర్ ఈవెన్ గా ఉందనుకో ఖచ్చితంగా ప్లస్ లో వస్తుంది ఆన్సర్. అదే ఆడ్ లో ఉందనుకో ఖచ్చితంగా మనకి మైనస్ లో వస్తుంది. ఓకే 20 స్క్వేర్ 400 మైనస్ ఇక్కడ చూడండి 4 2 జా 8 మొత్తం ఇంటూ చేస్తున్నాం 1 తో ఇంటూ చేస్తే 1 కాబట్టి వచ్చేసి 4 2 జా 8 4 1 జా 4 4 1 జా 4 ఎంత వచ్చింది 400 మైనస్ 448 వచ్చింది. మొత్తం తీసేసి ఆన్సర్ ఎంత వస్తుంది మైనస్ 48 వస్తుంది. ఎందుకు చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే మనకి మైనస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏంది ఇది లెస్ దాన్ 0 కంటే తక్కువ ఉంది మైనస్ లో ఉంది. ఇట్ ఈస్ ఏ నాట్ పాసిబుల్ అని రాయాలి. లెస్ దాన్ 0 దిస్ ఈస్ గివెన్ ద కండిషన్ ఈజ్ ఏ నాట్ పాసిబుల్ అని రాయాలి. ఓకే గైస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా వినడానికి ట్రై చేయండి. అలా ప్రతిదీ పర్ఫెక్ట్ గా వినడానికి ట్రై చేయండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం నోట్ డౌన్.